హాయ్ గాయ్స్, నేను మీ బాలు స్టోరీస్ అండ్ ఈరోజు వచ్చేసి మన 100 బ్లాగ్స్ లో 35th డే. కార్ బిల్డింగ్ అయితే వచ్చేసిన. కార్పొరేట్ లైఫ్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఓ మై గాడ్, వాట్ ఐ నీడ్ టు టేక్ సమ్ బ్లాగ్ ఆన్ దిస్. నా వల్ల రావట్లేదు ఆగడానికి, ఈరోజు తడిసి ముద్దయిపోయినా. సో విచ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే లైక్ మనం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి సక్సెస్ఫుల్ గా మన బ్లాగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటూనే వస్తున్నాం. లైక్ మీ సైడ్ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ చాలా మంది ఏంటంటే వీడియోని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం కొట్టట్లేదు. అండ్ కామెంట్ ఏమైనా చేయండి లైక్ మీ ఒపీనియన్ని, సో దట్ ఏంటంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అట్లా. అండ్ ఈరోజు ఏంటి అసలు డే ఏంటి, ఎక్కడికి వెళ్తాం, ఎవ్రీథింగ్ మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈరోజు వరకు మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 375. సో దీన్ని 1000కి తీసుకెళ్ళడానికి డెఫినెట్లీ నాకైతే మీ హెల్ప్ కావాలి, సో దాట్ యూ కెన్ షేర్ విత్ సమ్వన్ ఎల్స్ అండ్ మేక్ దెమ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ అవర్ డే. ఇగో నేనైతే వర్క్కి అయితే స్టార్ట్ అయిపోయినా. అండ్ నాకు ఏంటంటే డైలీ ఒక్కొక్క దగ్గర లొకేషన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, సో అక్కడికి నేను వెళ్ళాల్సి వస్తుంది. సో అట్లా. అండ్ ఈరోజు వచ్చేసి మనం గార్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అమెజాన్ గార్ బిల్డింగ్కి వెళ్తున్నాం. లైక్ అక్కడ ప్లేసెస్ ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో అట్లా లెట్స్ గో. ఇగో గార్ బిల్డింగ్కి అయితే వచ్చేసిన. సో లోపలికి వెళ్ళి నా వర్క్ చూసుకొని దాని తర్వాత ఎప్పుడైనా బ్రేక్ వస్తే బ్రేక్లో నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లెట్స్ గో. ఇగో తినడానికి బ్రేక్ అయింది. సో నేను అక్క వేరే దగ్గరికి వెళ్ళుండే, సో తినడానికి అని చెప్పి జస్ట్ బ్రేక్ వచ్చినాం. కాసేపు ఇటు రెస్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు వర్క్. గాయ్స్, నార్మల్ ఏంటంటే ఈరోజు డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళండి వర్క్ కోసం అని చెప్పేసి. అండ్ ఇగో ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇగో ఇక్కడ జస్ట్ బ్రేక్లో తినేసి వెళ్దామని చెప్పేసి వచ్చినుండే. ఇక కొన్ని టైమ్స్ కార్పొరేట్ లైఫ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళేదో పెద్దగా అచీవ్ చేస్తున్నారు అనుకుంటారు కానీ అది ఏముండదు. అక్క ఏమో ఆర్డర్ చేసుకుంది, అదే లైక్ ఏదో ఐటెం తీసుకుని చూద్దాం. అక్క ఏందక్క అది? చాకో మోజా. ఓకే, బాగుందా? వద్దు. ఇగో ఇంకొకరు వచ్చేసి ఇగో రెడ్ వెల్వెట్ అంట. కేక్ ఖాళీ డబ్బాని తీసేసింది. అయితే అది బ్యూటిఫుల్ కేక్. అసలు ఎందుకంటే ఇది నాన్ వెజ్ ఎక్కడో ఉంటుందని చెప్పి నాకు అసలు దాన్ని ముట్టని కూడా ముట్టలేదు. చాలా దూరం వెళ్తాను. జస్ట్ వెజిటేరియన్. సో అట్లా అక్క తిన మంచిది. తినక నువ్వు తినడమే మనకు కావాలి. తిన్నది అయిపోయిందాక వీడియో తీస్తాను కదా. ఇగో నా వర్క్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నా. బట్ మబ్బులు చూసిండ్రు కదా, మొత్తం వర్షం పడేలానే ఉంది. బట్ చూద్దాం, లైక్ ఇంకా బ్లాగ్ ఏంటి అని ప్రిపేర్ అయితే కాలేదు. బట్ జరిగిందే తీద్దామని చెప్పేసి ఆగిన. సో లైక్ వెళ్ళిపోదామనే టైంలోనే వర్షం ఎక్కువైపోయింది. అది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఈ నుంచి కుక్కట్పల్లి వచ్చేసి మ్యాక్సిమం 12 కిలోమీటర్స్ ఏమో ఉన్నట్టుంది. ఓ మై గాడ్, వాట్ ఐ నీడ్ టు టేక్ సమ్ బ్లాగ్ ఆన్ దిస్. నాకేం అర్థం కావట్లేదు ఈరోజు, బట్ పర్లేదు. విల్ ట్రై సంథింగ్ టు టేక్ ఏ బ్లాగ్. అప్పుడప్పుడు ఇట్లా నేచర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదో పిచ్చ పడుతుంది వర్షం మాత్రం. జీవితం ఇగో నా వల్ల రావట్లేదు ఆగడానికి. చాలా సేఫ్ అయిపోయింది వర్షం పడి ఎక్కడైనా పోవాలని చెప్పేసి వెళ్తున్నా. బట్ ఏం కాదులే, ఇయర్లీ ఒకసారి అట్లా వర్షంలో కూడా తడవచ్చు. సో అది లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. అమ్మ ఈ వర్షంలో కూడా బ్లాగ్ తీయాల్సింది ఏది ఏమైనా. యాక్చువల్గా నా తిప్పలు ఎట్లున్నాయంటే వీడియోస్ తీయడానికి పిచ్చ వర్షం పడుతుంది. ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. బట్ వెళ్దాం ఏదైనా ఒక రెస్టారెంట్కి. సో అది స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పక్కా. లెట్స్ గో. When I'm in your arms, I love you.
గాయ్స్ ఇగో ఇది తడిసి ముద్దయిపోయినా ఇగో ఇక్కడ కాఫీ షాప్ ఉంటే కూకట్పల్లి 4th phase కాఫీ షాప్ దగ్గర వచ్చి పక్కన ఆగిన ఒక కాఫీ తాగుదామని చెప్పేసి. వర్షం పడేటప్పుడు కాఫీ తాగడం కన్నా బెస్ట్ థింగ్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయరా ప్లీజ్. సో అది నేను ఒకసారి మొత్తం చూపి ప్లీజ్ ఎట్లా తడిచిపోయాను అక్కడికి వెళ్ళి వెళ్ళాను. కాఫీ ఆర్డర్ చేసుకున్నా. యాక్చువల్లీ ఏంటంటే ఈ చల్లగాలికి ఇందుకెళ్ళి పొగలు వస్తున్నా కూడా అసలు కాలనే కాలుతలేదు. అమ్మ తక్కువ ఉంది సిచ్యువేషన్ అయితే. ఇంకా వణుకుడు పెడుతున్నా కూడా చాయ్లో పొగలు వెళ్తున్నాయి చూడు. బట్ చల్లగా ఉంది నాకు. సరే ఒక ఫుడ్ వెళ్ళేటప్పుడు ఏమన్నా ఫుడ్ ఆర్డర్ చేసుకొని రూమ్కి తీసుకెళ్ళి తింటా, ఎందుకంటే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తిందామని చెప్పేసి. సో అది ఏమన్నా వెళ్ళేటప్పుడు ఏమైనా ఫ్రైడ్ రైస్ ఇట్లా ఏమైనా దొరికితే తీసుకొని వెళ్తాం. సో అయ్యో ఫ్రైడ్ రైస్ తీసుకోదామని వచ్చిన. ఇక్కడ ప్యూర్ వెజ్ అయితే లేదు, అంటే చేసిన దాంట్లోనే ఇంకో వెజ్ చేయాలంటే నాకు అట్లా తినాలనిపిస్తలేదు అని చెప్పి నేను ముందులో ఏమైనా తీసుకోవడానికి వెళ్తున్నా. బట్ ఏదైతే ఈరోజు ఉందో కోకాపేట నుంచి ఇక్కడ కేబిహెచ్పి 4th phase వరకు వచ్చిన వర్షంలోనే ఇక మొత్తం తడిచిపోయిండే. బట్ ఇక ఏం చేస్తాను, తడిచిపోయిందని అయితే మనం ఏం చేయలేం ఇంకా. బట్ మంచి ఎక్స్పీరియన్స్, చాలా రోజుల తర్వాత వచ్చిన. బట్ ఏమైనా వెజ్ ఉంటే తీసుకొని పోయి లైక్ ఏం తీసుకున్నా కూడా చూపిస్తాం. సో అది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు ఏదో కంటెంట్ అనేదో నేర్చుకుంటాం అని కాదు, బట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. ఏ గాయ్స్ ఇగో వర్షంలో వెళ్తుంటే నేను చెప్పినా కదా వెజ్ తీసుకుంటా అని చెప్పేసి ఇగో తెలుగు రుచిలోకి వచ్చినాము. అండ్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ కనుక్కుందాము. నాకైతే ప్యూర్ వెజ్ ఉంటేనే తీసుకోవాలని చెప్పేసి వచ్చిన. అండ్ ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంది, బట్ పర్లేదు. అంటే ఫ్రైడ్ రైస్ అది ఇది ఏం లేదు, బట్ ఏమంటారు డిన్నర్కి సంబంధించిన రైస్ ఐటమ్స్ ఉన్నాయి, అండ్ చపాతీ కూడా ఉన్నాయి, అండ్ కర్రీస్ కూడా ఉన్నాయి. లైక్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోదాం ఫస్ట్. అండ్ ఫస్ట్ అయితే ఇది ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఎంత మంచిగా ఉంది అంబియన్స్ కూడా. యాక్చువల్గా వెజ్ మీల్స్ వచ్చేసి 100 రూపీస్. నాకు వేరే దారి లేదు, ఎన్ని తీసుకోవాలి. సో చూద్దాం. బ్రో వెజ్ మీల్స్ తీసుకుంటాం. వెజ్ మీల్స్ ఒకటి పార్సల్ చేస్తారా? వెజ్ మీల్స్ కూడా అది ఏమంటారు వేడి ఉంటుందా? రైస్ కదా వేడిగానే వస్తుంది. అవునా? వేడిగానే ఉందంటారు. బిర్యానీ ఎన్ని గంటల వరకు ఉంటుందన్నా? ఇది ఓపెన్ నైట్ 11:30 వరకు ఉంటుందా? ఓకే. లైక్ సో అక్కడ మనకి మెనూ కూడా ఉంది. అండ్ ఏంటంటే ఫస్ట్ మనం చూద్దాం మనకి ఏమేమి లైక్ కర్రీస్ వస్తాయి, అండ్ లైక్ మనకి వెజ్ మీల్స్లో ఏమేమి వస్తాయి చూద్దాం. ఇగో నెత్తి ఉన్నదే కొంచెం జుట్టు, అంటే అది కూడా తడిచిపోయినది. పర్లేదు. ఇగో నేను నా బట్టలు అవతారం అంతిట్లో ఉంది. బట్ ఎంత వర్షం పడుతున్నా బ్లాగ్ తీయడానికి ఒక్కటే ఒక రీజన్ ఏంటంటే మన బ్లాగ్స్ ఏవైతే 100 బ్లాగ్స్ ఉన్నాయో అవి మిస్ చేయొద్దని చెప్పేసి. సో లిటరల్గా నేను ఈవినింగ్ నుండి భయపడుతుండే బ్లాగ్ అంటే వర్షం పడుతుంది లైక్ ఈరోజు ఏదో బ్లాగ్ మిస్ అవుతుంది అని చెప్పేసి. బట్ స్టిల్ ఈరోజు ఏదో ట్రై చేసిన వీడియోస్ తీయడానికి. అండ్ సో అది అన్ని టైమ్స్లో కంటెంటే వర్కౌట్ కాదు, బట్ యాక్చువల్ లైఫ్ అంటే నాకు ఏదైతే జరుగుతుందో అదైతే చూపిస్తున్నా కదా. నేను వ్యూస్ కోసమో లేదో అంటే సబ్స్క్రైబర్స్ కోసమో కాదు, బట్ నేనైతే ఏం చేస్తున్నానో అదే వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా. సో గాయ్స్ ఇగో తెలుగు రుచిలో వచ్చేసి మనకి కేబిహెచ్పి 4th phase నుంచి ముసాపేట వెళ్ళే రూట్లో ఉంది. ఇగో షార్ట్గా క్యూట్గా లైక్ మనకి ఏమేం కావాలో అవన్నీ దొరుకుతాయి ఇక్కడ, ఎక్సెప్ట్ చైనీస్ తప్ప మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. లైక్ రోటీ ఉంది, పరోటా ఉంది, మీల్స్ ఉన్నాయి, అండ్ ఇగో మంచి డైనింగ్ ఉంది. సో అట్లా అండ్ బిర్యానీ కూడా అవైలబుల్లో ఉంది. సో మంచి మంచి ఫుడ్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. సో లైక్ రూమ్కి వెళ్ళి లైక్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రూమ్కి అయితే వచ్చేసిన. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇగో ఇట్లా మంచిగా లైట్ సెటప్ పెట్టుకొని లైక్ నేను తెచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. అది మీతోని షేర్ చేసుకుందామని చెప్పేసి బ్లాగ్ తీస్తున్నా. సో ఏంటంటే
బయట మస్తు తడిచుండే, బాగా చలి పెడుతుందని చెప్పేసి అన్నీ క్లోజ్ చేసేసుకొని మంచిగా ఇట్లా వేడిగా వేడి వేడి రైస్ అండి. ఏమేమి ఇచ్చిండో చూద్దాము. లైక్ ఇదిగో సాంబార్ ఇచ్చిండు, ఇదిగో స్వీట్ ఇచ్చిండు. ఈ అమ్మ అసలు మొత్తానికి ఒక 7 డిఫరెంట్ ఐటమ్స్ ఇచ్చిండు. ఒక రైస్ ఇచ్చిండు, ఒక స్వీట్ ఇచ్చిండు. బిందాస్గా తిని వండుకోవడేయాలా. ఆ మైండ్ అయితే ఫుల్ ఖరాబ్ అయింది వర్క్లో. ఎస్పెషల్గా ఈరోజు ఫ్రైడే అండ్ సాటర్డే వర్క్ చేయాలంటే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. సరే ఓకే, అవి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మన ఫుడ్ని ఎంజాయ్ చేసి ఈరోజు వ్లాగ్ అది. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో ఈరోజు చూసిండ్రు కదా, వర్షంలో తడిచినాం అండ్ ఎక్కడెక్కడికో కోకాపేట్కి వెళ్ళాల్సి వచ్చింది వర్క్కి. సరే వెళ్ళినాం, కానీ అంత దూరం నుంచి ఇక్కడికి బైక్ పైన వర్షంలో రావడం అయితే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అందులో లైక్ తెలుగు రుచులు KBHP ఫోర్త్ ఫేజ్లో కూడా ఎంజాయ్ చేసినాం. అండ్ లిటరల్గానైతే ఈరోజు ఒక వ్లాగ్లో మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండే. ఎందుకనంటే నేను వ్లాగ్ని ఎంత హార్డెస్ట్ సిచ్యువేషన్ వచ్చినా కూడా లైక్ బీభత్సంగా వర్షం పడుతున్నా కూడా నేనైతే మిస్ చేయలేదు. అదైతే నాకు ఈరోజు బ్లాగ్లో హైలైట్ థింగ్. అండ్ మీరు నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ 36th డే. అండ్ అంటిల్ దాన్, బై బాయ్.